కుటుంబ పాలన వద్దంటుంది భారతీయ జనతా పార్టీ. కుటుంబ పరంగా ఒక తండ్రి కొడుకు లేకపోతే భార్య భర్త ఇట్లాంటి రాజకీయాలు వద్దంటుంది. కొన్ని చోట్ల సర్దుకుపోతుంది, కొన్ని చోట్లన ప్రతిఘటిస్తుంది. యాక్చువల్గా భారతదేశంలో ఇట్లాంటి కుటుంబ పాలనని బీజేపీ వాళ్ళు లెక్కేసి సోనియా గాంధీ కుటుంబం, అఖిలేష్ యాదవ్ కుటుంబం, లాలూ యాదవ్ కుటుంబం, ఫరూక్ అబ్దుల్లా కుటుంబం, మెహబూబా ముఫ్తీ కుటుంబం, మమతా బెనర్జీ, అలాగే అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ థాకరే అండ్ ఫ్యామిలీ, శరద్ పవార్ ఫ్యామిలీ, ఎంకే స్టాలిన్ ఫ్యామిలీ, శిబు సోరెన్ ఫ్యామిలీ, చౌతాలా ఫ్యామిలీ ఇట్లాగా లెక్కేస్తుంది. కాకపోతే ఇందులో సోనియా గాంధీ ఫ్యామిలీ ఓకే. అదే సమయంలో అఖిలేష్ యాదవ్ ఫ్యామిలీ లెక్కకు వచ్చేటప్పటికి ఇట్లాగా అంటే వీళ్ళతో ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్తో అయితే ఒప్పందం లేదు, అఖిలేష్తో లేదు, సోనియా గాంధీతో లేదు, కానీ ఫరూక్ అబ్దుల్లాతో లేదు. మెహబూబా ముఫ్తీ వాళ్ళతో అయితే కనుక ఇంతకుముందు ఈ భారతీయ జనతా పార్టీ కలిసింది కదా. అట్లాగే మమతా బెనర్జీతో చాలా కాలం కలిసి ఉంది. అయితే అప్పట్లో ఈ మేనల్లుడి కథ లేదనుకోండి. అరవింద్ కేజ్రీవాల్ది కుటుంబ పాలన కాదు, మమతా బెనర్జీ కానీ అరవింద్ కేజ్రీవాల్ కానీ కుటుంబ పాలన అనడానికి కుదరదు. ఉద్ధవ్ థాకరేతో ఇంతకుముందు కలిసి పనిచేసింది కదా, మరి అప్పుడు కుటుంబ పాలన గుర్తుకు రాలేదా అంటే అప్పట్లో కొడుకు వ్యవహారం లేదు, ఇప్పుడు వచ్చింది అని చెప్తారు వీళ్ళు. అట్లాగే శరద్ పవార్తో సంబంధించిన కుటుంబ పాలనకు సంబంధించిన అజిత్ పవార్తోనే కదా ఇప్పుడు వీళ్ళు గెలుస్తుంది. మరోవైపున ఏదైతే చౌతాలా వాళ్ళ ఫ్యామిలీతో ఒకప్పుడు స్నేహము నేర్పినటువంటి వాళ్ళు, అంటే అవసరమైనటువంటి సందర్భంలోనేమో కుటుంబం అయినా పర్లేదు అంటున్నారు, అవసరం లేనప్పుడు మాత్రమే కుటుంబ పాయింట్ని రైజ్ చేసుకొస్తున్నారు.